యాకోబు ఈ ఆశీర్వాదాలు అని చెప్పేసానంటే ఏ స్థాయికైనా కానీ వెళ్ళడానికి వెనకడుగు వేయనటువంటి ఒక వ్యక్తి. అందులో భాగంగానే యాకోబు తన ఆశీర్వాదం కోసం తనకు పేరుకు తగినట్లుగా తన నన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఇలాగున మోసం చేసుకుంటూనే తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. తన పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాల కోసం తపనపడి తాపత్రయపడి దానిని కావాలి అని చెప్పేసి నన్ను కోరుకొని సంపాదించుకుంది ఏంటి అని చెప్పేసానంటే ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను, ఎడబాటును అతడు తన జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. కానీ ఆశీర్వాదాల ద్వారా రాగలిగినదేదో అతడు పొందుకోలేకపోయాడు అనమాట. ఏషావు వేటకెళ్ళిపోయినప్పుడు అతడు వేటలో ఏది దొరకక ప్రయాసపడి నీరసించిపోయి వస్తూ ఉన్నప్పుడు అతడు ఇంటి వాకిట నుండి ఏదో కూర చేసుకుంటూ ఉన్నాడు, చిక్కుడుగాయ కూర. అన్న ఆకర్షించబడ్డాడు. నాకు ఆహారం పెట్టు, నాకు ఆ కూరను పెట్టు అని చెప్పేసానంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తేనే నేను ఇది పెడతాను అని చెప్పేసి ఆ జ్యేష్ఠత్వాన్ని తన అన్న దగ్గర నుండి కొనుక్కున్నాడు. వాస్తవానికి జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనకు తెలుసు, దాని ద్వారా జరిగేటువంటి లాభం ఏంటో మనకు తెలుసు. దీనిని ఒక పూట ఆహారంతో కొనేసుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని మోసంగానే బైబిల్ గ్రంథం పరిగణించింది. అయితే ఈ లేఖన భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు యాకోబుది తప్పులేదు, కానీ అలా ఆహారానికి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావుది తప్పుగా బైబిల్ పరిగణించింది. అతడు యాకోబు అనుకున్నాడు, ఒకవేళ ఈ జ్యేష్ఠత్వం నాకు ఉంటే నా జీవితం బాగుంటుంది, తండ్రి ఆస్తిలో మూడు వంతులు నాకు వస్తుంది, నేను ఒక మంచి జీవితాన్ని జీవించవచ్చు అని చెప్పేసానని అనుకున్నాడు. అలాగున అన్నను మోసం చేసాడు. జరిగింది ఏంటి అని అంటే ఈ జరిగిన కార్యాన్ని బట్టి తన అన్నకే తను శత్రువు అయిపోయాడు. ప్రాణభయంతో పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ముందు కాలంలో యాకోబుకి సంభవించింది. అలాగనే తండ్రిని మోసం చేసాడు. ఏసావులాగా వేషం వేసుకొని వెళ్ళిపోయి ఇదిగో నేనే ఈ జ్యేష్ఠ కుమారుడిని ఏషావుని, నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అయితే ఇతడు ఇంత కష్టపడి ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి ఎదురైంది ఏంటి అని అంటే శ్రమ ఎదురైంది, తనకి ఇబ్బందులు ఎదురయ్యాయి, ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక దినమున తన ప్రాణాలు ఇంకా పోతాయి, తన అన్నైనటువంటి ఏషావు ఇంకా తనను చంపేస్తాడు, ఇంకా తనకి బ్రతుకు లేదు అనేటువంటి పరిస్థితిలోకి యాకోబు వచ్చిన తరువాత ఆ అరణ్యంలో దేవునితో ఒక పోరాటం ప్రారంభమైంది యాకోబుకి. యాకోబును దర్శించడానికి, యాకోబుతో పోరాడడానికి దేవుడు వచ్చాడు. యాకోబు కూడా పోరాడుతూ ఉన్నాడు. ఎంతలా అని చెప్పేసానంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను అంటే అంతలా పట్టేసుకున్నాడు దేవుణ్ణి. సో అతడికి అర్థమైపోయింది, ఆఖరిలో ఏమర్థమైపోయింది అని అంటే నేను ఇంతకాలం వీరిని మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదం నాకు నిజంగా అది ఆశీర్వాదంగా పనిచేయలేదు. దానివల్ల నాకు సమస్యలు వచ్చాయి. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదం నాకు శ్రమను కలుగజేసింది, నాకు ఇబ్బందిని కలుగజేసింది, ప్రాణభయంతో పరుగులు పెట్టేటువంటి పరిస్థితిని అది తీసుకొని వచ్చింది. కనుక ఇక్కడ మనుషుల ద్వారా కాదు నేను ఆశీర్వదించబడాల్సింది, దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి అని దేవునితో పోరాటం చేయడం మొదలుపెట్టాడు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు వెళ్దామని అనుకుంటున్నా కానీ యాకోబు మాత్రం వదలట్లేదు. వదలక అప్పుడు అడుగుతూ ఉన్నాడు దేవుడు, తెల్లారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీను. అయితే ఒక రాజుకి వచ్చారు, ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటి అని అంటే ఇప్పుడు యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టాలి అని అంటే దేవుడు ఏం చేయాలంట, యాకోబుని ఆశీర్వదించాలంట. సింపుల్గా, దేవుడికి పెద్ద పనేం కాదు కదా అది. వెంటనే సింపుల్గా ఓకే నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అని దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు దానికి ఒప్పుకోలే. మధ్యలో ఒక చిన్న కండిషన్ ఒకటి పెట్టాడు. 27వ వచనంలో ఏంటంటే ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అడుగుతూ ఉన్నాడు, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి దేవుడు నీ పేరేంటి అని అడుగుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నా పేరు యాకోబయ్య. యాకోబు అని అంటే మోసగాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే నేను మోసగాళ్ళను ఆశీర్వదించను, మోసం చేసే వాళ్ళకి దీవెనలు ఇవ్వను, మోసం చేసే వాళ్ళ మీద నా కృపను నేను వెల్లడిపరచును. మరేం చేయాలి? నా బ్రతికే అలాంటిది, నా పేరే అలాంటిది, నా పేరుకు తగినట్లుగా నా జీవితం ఉంది. నా అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎంతో స్థాయికి దిగజారిపోయి ఆలోచన చేసి ఆశీర్వాదాల కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ
వాటి వల్ల నాకు ఉపయోగం లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా అని చెప్పేసి ప్రభువుని వేడుకుంటే, నిన్ను ఆశీర్వదించడానికి నాకు ఏ ఇబ్బంది లేదు, కానీ నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు అడ్డొస్తుంది. ఏంటి ఆ పేరు అని అంటే మోసగాడు అనేటువంటి పేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, నాకు నిన్ను ఆశీర్వదించాలని ఉంది, నాకు నిన్ను ఆశీర్వదించాలని ఉంది. అయితే అయితే నేను నిన్ను ఆశీర్వదించాలంటే ఒక షరతు ఏంటి? నీ పేరు మార్చబడాలి. నువ్వు మోసగాడిగా ఇక పిలువబడడానికి వీలు లేదు. ఇప్పటి వరకు నీ బ్రతికేంటి అని అంటే అందరినీ మోసం చేసుకుంటా వచ్చి ఉన్నావు, కానీ ఈ దినాన ఈ రాత్రి సమయంలో నువ్వు చేసిందేంటి? నాతోనే పెనుగులాడావు, నాతోనే పోరాడి గెలిచావు గనుక ఇక నుండి నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అని అంటే, దేవుడు ఒక వ్యక్తి పట్ల తన కృపను వెల్లడి చేయాలి అని అంటే అతడు మోసగాడై ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా అంతే కదండి, మోసగాళ్ళని మనం ఎంకరేజ్ చేయం. మోసగాళ్ళంటే మనకి చాలా అసహ్యం. ఎవరైనా కానీ అతడు మోసం చేసే వ్యక్తి అని అంటే వారికి మనం చాలా దూరంగా ఉండి మన జీవితాలని ముందుకు తీసుకుని వెళ్తాం, చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాం. ఎందుకంటే అయ్యో వాళ్ళు మోసగాళ్ళు, మనల్ని మోసం చేస్తారు, మనల్ని మోసం చేస్తారు. అంటే మోసగాళ్ళ పట్ల మనం అంత జాగ్రత్తలు పడతాం. వారితో సహవాసం చేయడానికైనా, లేకపోతే వారితో కలిసి భోజనం చేయడానికైనా, లేకపోతే వారితో ఏదో ఒక పనిలో మనం ఉండడానికైనా ఎందుకు ఇష్టపడం? ఎందుకంటే వాళ్ళు మోసగాళ్ళు. మోసగాళ్ళు మన వస్తువులు కానీ లేకపోతే మనదేదైనా సరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే ఇస్తే వాళ్ళు మనల్ని మోసం చేసేస్తారు, తిరిగి మనకి ఇవ్వరు. కాబట్టి మనం ఇవ్వడానికి ఇష్టపడం, మనకి ఇవ్వడానికి ఇష్టపడం. యాకోబు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు గనక ఇది ఆఖరి సమయం యాకోబుకి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక నుండి నువ్వు మోసగాడి బ్రతుకు నుండి దేవునితో పోరాడేటువంటి బ్రతుకులోకి వచ్చావు గనక ఇక నుండి నీ పేరు మార్చబడాలి. ఇక నుండి నువ్వు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని దేవుడు పేరు మార్చి యాకోబును ఆశీర్వదించినట్లుగా లేఖనాలు మనకి కనబడతా ఉన్నాయి. సో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు మోసగాళ్ళని ఆశీర్వదించడు. దేవుడు మోసగాళ్ళని ఆశీర్వదించడు. ఎందుకు ఈరోజు ఈ మాటను నేను ఇంతలా చెప్పడానికి ప్రేరేపించబడుతున్నాను అని చెప్పేసానంటే, చాలామంది ఈ లోక సంబంధమైన వ్యక్తుల గురించి నేను పొరపాటును కూడా ఈ దినాన్ని నేను మాట్లాడలేదు, కానీ దేవుని రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన క్రైస్తవుల్లో ఈ మోసగాళ్ళు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. మోసగాళ్ళు అంటే మనం అందరం అనుకోవచ్చు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, స్నేహితుల్ని మోసం చేసేవాళ్ళు, లేకపోతే అయిన వాళ్ళని మోసం చేసేవాళ్ళు, రక్త సంబంధికుల్ని మోసం చేసేవాళ్ళు. అంతెందుకండి, కన్న తల్లిదండ్రుల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కన్న బిడ్డల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు. మనుషులను మోసం చేసే మనుషులు ఉన్నారు. కానీ ఈ దినాన మీకు మహా మోసగాళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఎవరు వీళ్ళు అని అంటే, వీళ్ళు మనుషుల్ని మోసం చేయరు కానీ దేవుణ్ణి మోసం చేస్తారంట. ఒకసారి యోబు గ్రంథం 13వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారా ఎవరైనా త్వరగా? యోబు గ్రంథం 13వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఇక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని పరిశీలించండి. ఏమనుందంటే ఇక్కడ, ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా, లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? అంటే మనిషిని మోసం చేసినట్లుగా మీరు దేవుని మోసం చేయగలుగుతారా? అంటే ఒక గుంపు ఉంది, ఒక రకమైనటువంటి గుంపు ఉంది. ఎవరా గుంపు అని చెప్పేసానంటే, మనుషుల్ని మోసం చేసేవాళ్ళు కాదు, మనుషుల్ని చాలా సింపుల్గా మోసం చేయొచ్చండి. ఎంత జ్ఞానవంతుడినైనా, లేకపోతే ఎంత తెలివి కలిగిన వాడినైనా, ఎంత చదువుకున్న వాడినైనా, లేకపోతే ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడినైనా మోసం చేయుటకు అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందుకే ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? శాస్త్రీయంగా మనం ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నా ఏటీఎంలు దొంగలించబడుతున్నాయి, బ్యాంకులు దొంగలించబడుతున్నాయి, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, అధికారులు మోసపోతున్నారు, ప్రభుత్వాలు మోసపోతున్నారు, దేశాలు మోసపోతున్నాయి, ప్రపంచమే మోసంలో ఉండిపోయింది. ఇది మనుషుల మధ్య జరుగుతున్నటువంటి మోసం. కానీ ఈ దినాన దేవుడు మనకి కొంతమందిని పరిచయం చేయాలనుకుంటున్నాడు బాధతో. ఎవరు వీళ్ళు అని అంటే, ఆయననే మోసం చేసేవాళ్ళు. యాకోబు ఇంకా బెటర్ ఏంటి? ఆయన తన కుటుంబాన్ని మోసం చేసాడేమో, లేకపోతే మనుషుల్ని మోసం చేసాడేమో, కానీ దేవునితో పోరాడాడు, దేవుడి దగ్గర తన తప్పులు ఒప్పుకున్నాడు, దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఇక్కడ యోబు గ్రంథం సెలవిస్తుంది,
నరులను మోసము చేయునట్లు దేవునిని మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది యోబు గారి యొక్క బాధ. స్నేహితులతో చెబుతున్నటువంటి మాట. మనం ఆ సందర్భం జోలికి వెళ్ళట్లేదు, కానీ మీకు వివరణ ఇవ్వడానికి ఈ వచనాన్ని తీసుకున్నాను. ఏంటది? మనలో క్రైస్తవ సమాజంలో మోసగాళ్ళు లేరు, మహా మోసగాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళు అని అంటే దేవునిని మోసం చేసేవారు. దేవునిని మోసం చేసేవారు. ఇప్పుడు మనందరికీ ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చి ఉంటుంది. ఓకే, ఈరోజు దేవుణ్ణే మోసం చేసినటువంటి వ్యక్తులను ఎవరినో మనం చూడబోతున్నాం అని చెప్పేసినని. కానీ ఈ వాక్యము ముగింపులో కల్లా దేవుణ్ణి మోసం చేసేటువంటి మహా మోసగాళ్ళ జాబితాలో మనం ఉండకుండా ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. లేఖనాల్ని పరిశీలిద్దాం. మన స్థితి ఎలాగుందో, మన బ్రతుకులు ఎలాగున్నాయో, అసలుకి మనమేంటో ఈ దినాన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడులాగున ఆ మహా మోసగాళ్ళ గురించిన పూర్తి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేయలాగున అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ దినాన దేవుడు మనతో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడబోతూ ఉన్నాడు. ఇదిగో, మనుషులను మోసం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ ఈ దినాన దేవుడు తనని మోసం చేస్తున్న వారి గురించి ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆ జాబితాలో మనం ఉంటున్నామా లేదా అనేది పరిశీలించుకుంటూ బ్రతుకులు మార్చుకోవడానికి సిద్ధపడుతూ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా, నొచ్చుకొనక, ఇబ్బంది పడక, ఇదిగో అంగీకరించి ఏవైనా లోపాలు తప్పిదాలు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టులాగున పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా మనతో మాట్లాడులాగున, ఇదిగో ఏ ఒక్కటి ఆయన మరుగు చేయక సమస్తమును మనకు వివరించి బోధించలాగున అందరము కూడా ప్రార్థనలో కొనసాగుదాం. స్తోత్రము నాన్న. దేవుణ్ణే మోసం చేసేటువంటి గుంపు ఈ దినాన మనకి కనబడుతూ ఉంది. మనుషులు మోసం చేయడం సర్వసాధారణం. కానీ దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఆవేదన ఏంటి అనంటే ఆయననే మోసం చేసేటువంటి వ్యక్తులు మనుషుల్లో ఉన్నారు అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేయడానికి ఈ దినాన మాట్లాడాలనుకుంటున్నారు. అయితే ఈ దినాన మీ మధ్యకి నేను 3 వ్యక్తుల్ని తీసుకొని వస్తాను. ఈ 3 వ్యక్తులు కూడా దేవునిని మోసం చేసిన వారే. అయితే ఆ 3 వ్యక్తుల్లో నుండి మనం ఒక్కొక్క వ్యక్తిలో నుండి ఒక్కొక్క 3 అంశాలను మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినడానికి ప్రయత్నం చేయండి. మనందరికి పరిచయమైన వ్యక్తులను మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విందాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు ఒకసారి మనం చదువుదామా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మనందరికీ తెలిసిందే, నయమాను అలాగనే గెహజీ దైవజనుడైనటువంటి ఎలీషా మధ్య జరిగినటువంటి ఒక సందర్భం. నయమాను ఎవరు అని చెప్పేసినంటే సిరియా సైన్యానికి సైన్యాధిపతిగా ఉండి అనేక సందర్భాల్లో ఇజ్రాయేల్ని హతము చేయడానికి, ఇజ్రాయేల్ని నాశనం చేయడానికి, ఆ ఇజ్రాయేలు నివసిస్తూ ఉన్నటువంటి స్థలాన్ని స్వాధీనం చేసుకొని సిరియన్ల రాజు చేతికి అప్పగించాలనేటువంటి పనిలో బాధ్యతలో నిమగ్నమయ్యి అన్ని వేళలా ఇజ్రాయేలీల యొక్క అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన ప్రజల యొక్క ఓటమిని కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి ఈ నయమాను. అయితే మనందరికీ తెలిసిందే, నయమానుకి కుష్ఠరోగం ఉంది. నయమానుకి కుష్ఠరోగంతో పాటు నయమాను ఇంటిలో ఇజ్రాయేలీల చిన్నది ఒకటి బానిసగా పనిచేస్తూ ఉంది. అయితే ఇజ్రాయేల్లో నుండి బానిసగా వచ్చిన ఆ చిన్నది దైవిక పరమైనటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి కనుక తన యజమానుడి యొక్క బాధను చూడలేక శత్రువు అయినప్పటికీ కూడా తన శ్రేయస్సును గోరి, తన మేలును గోరి ఇజ్రాయేలు దేశంలో దేవుని ప్రజల మధ్య పనిచేస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్తను గురించి వివరణ ఇచ్చింది. ఏవని? అయ్యా, మా దేశంలో, మా ప్రాంతంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడయ్యా. అయ్యా, మీకున్నటువంటి యొక్క కుష్టి రోగానికి మీ దేశంలో లేదా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పరిష్కారం దొరకదు. కానీ మా దైవజనుడి దగ్గరికి మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఆయన మీ కొరకు ప్రార్థిస్తాడు, మీ దేహము బాగుపరచబడుతుంది, మీ కుష్ఠరోగం నుండి మీరు విడిపించబడతారు అనేటువంటి మాట మాట్లాడితే నయమాను కూడా అంగీకరించాడు. రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. మనసు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఎలీషా ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. గుమ్మం వాగిట నిలబడి ఇదిగో నయమాను వచ్చాడన్న సంగతి సమాచారాన్ని పంపిమని తన సైనికుల్ని పంపించాడు. ఎలీషా కూడా ఆ విషయాన్ని విన్నాడు. అయితే
ఎలీషా అన్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి 7 సార్లు మునగండి, సమస్య తీరిపోతుంది అని చెప్పేసానంటే, మనసు అంగీకరించకపోయినప్పటికీ కూడా అసమాధానంగానే వెళ్ళిపోయాడు, అవిశ్వాసంతోనే వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని సంవత్సరాలుగా తనని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగం యోర్దాను నదిలో 7 సార్లు మునగగానే పూర్తిగా తొలగించబడింది. వెంటనే తన గత జీవితం యొక్క ఆనవాళ్ళన్నిటిని కూడా మరలా జ్ఞాపకం చేసుకుని తను ఎలా బ్రతికాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎంత అవమానాన్ని ఎదుర్కొన్నాడో, ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడైనా తనకు ఎదురైనటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి సమస్యను బట్టి ఎంత రోధించాడో, ఎంత దుఃఖించాడో, ఆ పరిస్థితిని అంతా కూడా ఒక్కసారి మరలా స్మరణకు తెచ్చుకొని అది తొలగిపోయింది అనేటువంటి సంతోషంతో, ఎలీషా మీద అభిమానంతో ఎంతో కొంత తనని ఘనపరచాలనేటువంటి ఉద్దేశంతో వెండిని, బంగారాన్ని, ప్రశస్తమైన వస్త్రాలని అన్నిటినీ రథముల మీద మోసుకొని వచ్చి స్వస్థపరచబడిన వాడే ఎలీషా గుమ్మము వాకిట ఎదుట నుండి, ఇదిగో అయ్యా, నీ దైవజనుడు చెప్పిన ప్రకారము నేను యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన కారణాన్ని బట్టి ఇదిగో నా దేహము పసిపిల్లల వంటి దేహమైంది గనుక ఆ దైవజనుడికి నేను కానుకలు ఇవ్వాలనుకుంటున్నానన్న ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి వెలను, సొమ్మును మొత్తం తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటే ఎలీషా దైవజనుడు మాట్లాడిన మాట ఒకటే, ₹1 కూడా నాకు అక్కర్లేదు. ఎందుకని? అది సిరియన్ల సొమ్ము. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజల యొక్క కీడును కోరుకున్నటువంటి దేశము యొక్క సొమ్ము, శపించబడిన యొక్క ప్రాంతం యొక్క సొమ్ము గనుక దాంట్లో నుండి ₹1 తీసుకోవడానికి కూడా దైవజనుడు ఒప్పుకోలే. కానీ ఆ దైవజనుడి దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నటువంటి గెహజీ అనేటువంటి వ్యక్తి మాత్రం ఆ వెల మీద, లేకపోతే ఆ సొమ్ము మీద, ఆ వెండి మీద, ఆ వస్త్రాల మీద మనసు నిలుపుకున్నాడు. దైవజనుడేమో మీ దగ్గర నుండి నాకు ₹1 కూడా అక్కర్లేదు, మీరు సమాధానంగా వెళ్ళిపోండి, సంతోషంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. నయమాను కూడా ఆశ్చర్యంతోనే సరే ఈ దైవజనుడు తీసుకోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో, తీసుకోకపోయినా తనకు రావాల్సినటువంటి పరిష్కారం అయితే తనకు వచ్చింది, సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ గెహజీ మాత్రం పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి నయమాను దగ్గర, అయ్యా, నా దైవజనుడు నన్ను పంపించాడు, 2 అవనస్తులు వచ్చారు, వారికి మేము కొంత ఇవ్వాలనుకుంటున్నాం. సో అందుకని నా సేవకుడే, ఆ దైవజనుడే, నువ్వు స్వస్థపరచబడడానికి కారకుడైనటువంటి ఆ దైవజనుడే నన్ను పంపించి నీ దగ్గర నుండి వెండిని, ప్రశస్తమైన వస్త్రాలను తీసుకొని రమ్మని చెప్పేసి అన్నాడు అని అంటే, నయమాను అది నమ్మి అతడు అడిగిన దానికన్నా కానీ ఎక్కువ వెలను గెహజీ చేతికిచ్చి పంపించాడు. గెహజీ చేతికిచ్చి పంపించినప్పుడు గెహజీ దానిని తీసుకొని ఇంటిలో దాచుకొని ఏమీ ఎరగనట్టు వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. తర్వాత జరిగింది మనందరికీ తెలిసిందే. కానీ ఇందులో జరిగిన తప్పు ఎక్కడ దొరికింది అని చెప్పేసానంటే, మనం అందరం ఒకటే చెబుతాం, నయమాను దగ్గరికి వెళ్ళిపోయి చేతులు జాపిన కారణాన్ని బట్టి, లేకపోతే నయమాను దగ్గరికి వెళ్ళిపోయి తీసుకున్న కారణాన్ని బట్టి గెహజీకి కుష్ఠరోగం వచ్చిందని. కానీ ఒక వాక్యాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దామా? గెహజీ చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏంటి అనేది ఈరోజు మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఈ 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిను గాని యెహోవా జీవము తోడు, నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకున్నాను. ఇక్కడ మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అతడు పరుగెత్తడం సమస్య కాదు, అతడు నయమాన్ని కలుసుకోవడం సమస్య కాదు, అతని యొక్క ఏదైనానూ తీసుకోవడం సమస్య కాదు. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అతిపెద్ద సమస్యగా మారినటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా జీవము తోడు. యెహోవా జీవము తోడు అని అంటే యెహోవా మీద ఆనబెట్టుకుంటున్నాడు, యెహోవా మీద ప్రమాణం చేస్తూ ఉన్నట్టు. మనం ఎప్పుడు ప్రమాణం చేస్తాం? ఎవరైనా కానీ మనల్ని నమ్మట్లేదు అనుకోండి, ఏదైనా విషయంలో లేకపోతే ఏదైనా సందర్భంలో మనల్ని అనుమానిస్తూ ఉన్నారనుకోండి, మనకి సపోర్ట్గా ఉండడానికి, లేదా మన మాట నెగ్గడానికి, లేకపోతే మన యథార్థతను కనబరుచుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇదిగో నా స్నేహితుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, లేదా ఇదిగో నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను, లేదా నా తండ్రి మీద ఒట్టేసి చెబుతున్నాను, నా బిడల మీద ఒట్టేసి చెబుతున్నాను. ఎందుకనంటే నా జీవితంలో వీరికంటే ఇంక ఎవరిని దేనిని నేను గొప్పదిగా ఎంచుకోవట్లేదు కనుక నేను వీరి మీద ప్రమాణం చేస్తున్నాను. ఎందుకు మన కుమారుల మీద, కుమార్తెల మీద, తల్లి మీద, తండ్రి మీద చేస్తామంటే వాళ్ళు మనకన్నా గొప్పోళ్ళని, లేకపోతే వాళ్ళు తప్ప మనకి ఇంకో వేరే సర్వస్వం లేదని మనం ఏం చేస్తామంటే, మనకి అత్యంత ఇష్టమైన వారిని, లేకపోతే మన శ్రేయస్సు కోరుకునే వారిని, మనకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల మీద మనం ఏం చేస్తామంటే ఆ ప్రమాణం చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక విచిత్రమైనటువంటి విషయం.
గెహజీ ఎవరిని ప్రేమించాడు? గెహజీ దేనిని గొప్పదిగా ఎంచుకున్నాడు? నిజంగా యెహోవానేనా? ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనాను తీసుకున్నాంట. ఈయన ఏమంటున్నాడంటే, ఒక చిన్న సింపుల్ మాట మనం అర్థం చేసుకోవాలి. గెహజీకి నయమాను వదిలిన కుష్టు రావడానికి, కొన్ని తరాల వరకు ఆ కుష్టును తన వంశం అనుభవించడానికి గల కారణం ఏంటి అని చెప్పేసానంటే, నా జీవితంలో యెహోవా తప్ప మరొక ఉన్నతమైన వ్యక్తి లేడు, ప్రభువునే మోసం చేసే స్థితిలో నిలబడ్డాడు కనుక. దేవుణ్ణి మోసం చేశాడండి. ఏమని యెహోవా జీవంతో, ఎందుకంటే ఆయనకన్నా గొప్పోడు లేడు. కానీ నిజంగా ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? వెండిని, వస్త్రాలని గొప్పవిగా ఎంచుకున్నాడు, వాటిని ప్రేమించాడు, వాటి మీద మనసు ఉంచుకున్నాడు, వాటిని కావాలనుకున్నాడు, వాటిని కోరుకున్నాడు. వీటన్నిటికీ కూడా మరలా ఏం మాట మాట్లాడుతున్నాడంటే, యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు. ఎలాగుంటుందండి ఆ మాట? మన భార్య మీద ప్రమాణం చేసి, నా సర్వస్వం నువ్వే, నాకు అన్నీ నువ్వే, నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు అని భర్త మాట్లాడి, ఆ భార్య మీద వేసిన ఒట్టును కూడా పక్కకు పెట్టేసి వేరే స్త్రీతో కనపడ్డాడు అనుకోండి, ఆ భార్య వేదన ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. పెళ్లినాడు ప్రమాణాలు ఉంటాయి కదా, చేతిలో చేసి ఏం చదువుతాం మనం? కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, రోదనైనా, దుఃఖమైన ఏదైనా సరే నీ చెయ్యి నేను వదలను అని ప్రమాణం చేస్తాం దేవుని సన్నిధిలో. ఒకరికొకరు ప్రమాణం చేసుకోవడం, అదే కదా పెళ్ళంటే, ప్రమాణమే కదా. మరి ఇలాగ ప్రమాణాలు చేసుకొని సమస్యలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా, ఏదైనా నీతో ఉంటానని భర్త భార్యతోటి ప్రమాణాలు చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పరస్త్రీని, పరపురుషుణ్ణి మోహించి వారి మోజులో పడిపోయి వారితో సమయాన్ని గడుపుతూ వారితో జీవిస్తూ ఉంటే ఎవరిని ఎవరు మోసం చేసినట్టండి చెప్పండి ఒకసారి? భార్య భర్తను మోసం చేసినట్టు, భర్త భార్యను మోసం చేసినట్టు. గెహజీ చేసింది కూడా అదే. ఒక ప్రమాణం చేశాడు, యెహోవా జీవముతోడు, యెహోవా కన్నా గొప్పోడు నా జీవితంలో ఇంకొకరు లేడు, ఆయన కన్నా నన్ను ప్రేమించేవాడు ఇంకొకటి లేడు, ఆయన కన్నా ఇంక ఏది నాకు అక్కర్లేదని చెప్పేసి యెహోవా జీవం తోడు అని చెప్పేసి మరలా ఏమంటున్నా, నేను వెళ్ళి వాటిని సంపాదించుకుంటాను. అంటే ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా నా జీవితంలో గొప్పోడే, కానీ నాకు కావాల్సింది మాత్రం వెండి బంగారాలు. దీనినే ప్రభుని మోసం చేయడం అంటారు. ఎంత బాధపడి ఉంటాడు దేవుడు. నన్ను గొప్పోడని చెబుతా ఉండి గెహజీ వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉన్నాడంటే, వెండిని, వస్త్రాలని అడుక్కుంటున్నాడంటే, వెళ్ళిపోయి అడుక్కుంటున్నాడు. ఎవరయ్యా ఇతను అని చెప్పేసినంటే, సేవకుడి దగ్గర సేవ చేసేవాడు. అందుకే అది రాయబడింది ఏముంది? ఎలీషాకు సేవకుడగు గెహజీ, సేవకుడి దగ్గర సేవ చేసేవాడు. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసినంటే, దేవుణ్ణే మోసం చేసేటువంటి స్థాయిలోకి తను దిగజారిపోయాడు. ఇతడు చేసిన మోసం ఏంటి అనంటే, తీసుకొనగొడని దానిని తీసుకుని దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తిగా గెహజీ కనబడుతూ ఉన్నాడు గనుకనే తన జీవితంలోకి కుష్టి వచ్చింది. సో ఇది జరిగిన సందర్భం. గెహజీ దేవుణ్ణి ఎలా మోసం చేశాడంటే, తీసుకొని మోసం చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఆధారం చేసుకుని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు. దైనందిన మన జీవితాల్లో దేవుడు మన నుండి కూడా కొన్ని కోరుకుంటాడు, కొన్ని తీసుకోకూడదని దేవుడు మన నుండి కోరుకుంటాడు. ఒకవేళ వాటిని గనక మనం తీసుకున్నాము అని అంటే, దేవుడు వద్దన్న దానిని, దేవుడు కాదన్న దానిని గనక మనం తీసుకున్నాము అని అంటే, మనం దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళమే అవుతాం. సిరియన్లు దైవిక సంబంధమైనటువంటి విధానాలు కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళు కాదు, దేవుని విశ్వసించిన వాళ్ళు కాదు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి దూషించేవారు, దేవుని యొక్క ప్రజలను అణిచివేయడానికి, వారి యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడానికి, అవసరమైతే వారిని చంపడానికి కూడా వెనకడుగు వెయ్యనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు సిరియన్లు. అలాంటి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఏంటండి? దేవుడు ఇష్టపడతాడా దానికి? దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, నీ ఎదుట నుండి నాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు, నువ్వు ఇచ్చింది ఏది నాకు అక్కర్లేదు అంటా ఉన్నాడు. దేవుడికి అక్కర్లేదు, నీకు ఇస్తాం కానీ నీ దగ్గర నుండి మేమేది తీసుకోమని రోషం కలిగినటువంటి మాటలు ఎలీషా మాట్లాడితే, అతని దగ్గర సేవ చేసేటువంటి గెహజీ మాత్రం యెహోవా జీవంతోడు, ఆయన గొప్పోడు, ఆయన కన్నా నాకు ఇంక ఏది అక్కర్లేదని చెబుతూనే వెళ్ళిపోయి నయమాను దగ్గర చేతులు జాచి శపితమైన దానిలో నుండి కొంత వెలన తీసుకుని వచ్చి తన ఇంట్లో దాచుకున్న కారణాన్ని బట్టి తనకి కుష్ఠరోగం మాత్రమే కాదు, తన తరాలకి కూడా కుష్ఠరోగం వచ్చే విధంగా శాపాన్ని తెచ్చుకున్నాడు.
కారణం ప్రభువుని మోసం చేయడం, దేవుని మోసం చేయడం. తీసుకోవద్దు అన్న దాని దగ్గర తీసుకుని ప్రభువుని మోసం చేసిన వ్యక్తిగా గెహాజీ కనపడుతున్నాడు. అయితే దేవుని యొక్క సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని తీసుకోవద్దు అని చెప్పేసినని కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించాడు. ఒకవేళ వాటిని తీసుకుంటూ ఉన్న వ్యక్తులుగా మనం ఉంటే గెహాజీకి మనకి పెద్ద తేడా లేదు. గెహాజీ ఎలాగైతే దేవుణ్ణి మోసం చేశాడో మనం కూడా మోసం చేసిన వాళ్ళం అవుతాం. దేవుణ్ణే మోసం చేసిన మహామోసగాళ్ళ జాబితాలో మనం కూడా జాయిన్ అవుతాం. అయితే మొట్టమొదటిగా దేవుడు ఏం తీసుకోవద్దంటున్నాడు అన్యుల దగ్గర నుండి అనేది మనం పరిశీలన చేద్దాం. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. ఏమంటున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. సింపుల్గా మీకు అర్థమవడానికి చెప్పాల్సింది ఏంటి అని అంటే, దేవుడు ఏమంటున్నాడంటే అన్యుల దగ్గర నుండి వచ్చేటువంటి యొక్క సహవాసాన్ని, స్నేహాన్ని మనం తీసుకోకూడదు. ఈ కోణంలో ఆలోచించి, అంటే గెహాజీ ఎలాగైతే అన్యుల దగ్గర నుండి సొమ్ము తీసుకొని ప్రభువుని మోసం చేశాడో, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అన్యుల దగ్గర లభించేటువంటి స్నేహాన్ని, అన్యుల దగ్గర లభించేటువంటి సహవాసాన్ని అనుసరించి ప్రభువుని మోసం చేసేటువంటి స్థితిలోకి దిగజారిపోయారు ఈరోజు క్రైస్తవులు చాలామంది. ఈరోజు సంఘముగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మన బ్రతుకులు ఎలాగున్నాయి? మన స్నేహాలు ఎలాగున్నాయి? వాక్యంలో చాలా స్పష్టంగా కొరింథీ సంఘంలో పౌలు గారు గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను జరుగుతుంది. అంటే వాళ్ళు దుష్టులతో సాంగత్యం చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఎరుగని ప్రజలతో సాంగత్యం చేస్తూ ఉన్నారు, వాక్యము ఎరుగని ప్రజలతో సహవాసం చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని మీరి బ్రతికేటువంటి లోకానుసారులతో వారు స్నేహం చేస్తూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నారు మోసపోకండి. వీళ్ళందరూ అనుకుంటున్నారు ప్రభుని మోసం చేస్తున్నామని. కాదు, వీళ్ళే మోసపోతున్నారు. ప్రభు మనకి చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మనం దుష్టులతో సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండగా ఏం చేయాలంటే దేవారాత్రం మనం వాక్యాన్ని ధ్యానించాలి. అట్టివాడే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడని చెప్పేసి మనకి అలవాటైనటువంటి కీర్తనల ద్వారా ఎన్నిసార్లు మాట్లాడుంటాడు ప్రభువు. కానీ క్రైస్తవులం అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో మనం స్నేహాలు చేస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ, వారి స్నేహాన్ని మనం ఎక్కువగా భావించి అధిక ప్రాధాన్యత దానికే ఇచ్చి, ప్రభువు మనతో చేయాలనుకుంటున్న స్నేహాన్ని కూడా మరిచి ప్రభువుని మోసం చేసేటువంటి స్థితిలో ఈరోజు చాలామందిగా మనం ఉన్నాం. కొంతమంది అంటారు, ఏవండి నేను వారితో స్నేహం చేయకపోతే, వారితో సహవాసం చేయకపోతే వారితో నేను వాక్యం ఎలా ప్రకటించాలి? వారికి నేను సువార్త ఎలా చేయగలగాలి? వారికి దేవుని యొక్క విషయాలు నేను ఎలా చెప్పగలగాలి? అందుకే నేను వారితో స్నేహం చేస్తున్నాను, అందుకే వారితో నేను సహవాసం చేస్తున్నాను, అందుకే నేను వారికి అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను వినండి. స్నేహం చేస్తేనే మనం సువార్త చేయడానికి అవకాశాలు ఉండవు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, మనం వారితో సాంగత్యం చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదు. మీరు లోకానికి వేరే జీవించాలి, లోకంలో కలిసిపోయి మీరు బ్రతకడానికి వీల్లేదు. నాకు తెలుసు. నేను ఎందుకంటే ఎక్కువగా మేజర్గా నేను పరిశీలించినటువంటి చాలామంది క్రైస్తవుల జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి యొక్క లోక స్నేహాలను బట్టి ఏమైపోయాయి వాళ్ళ బ్రతుకులు అని అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో నిలబడాల్సిన వారు ఈరోజు ఆత్మహీనులుగా, వాక్యము లేని వ్యక్తులుగా ఈ లోకంలో దిగజారిపోయిన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేసిన కారణమును బట్టి వారితో మీకు పరిచయాలు ఉండొచ్చు, వారిలో కొంతమంది మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ వారితో మనం సహవాసం చేయడానికి వీళ్ళు. సహవాసం అంటే ఏంటండి? వాడు అక్కడికి రమ్మంటే రావాలి, ఏది చేయమంటే చేయాలి, కలిసి ఉన్న ప్రతి పనిలో, ప్రతి పరిస్థితుల్లో, అన్నిట్లో స్నేహం అంటే అదే కదండి. అది కాకుండా వేరే స్నేహం ఏమైనా ఉంటుందా? వాడితో స్నేహం చేయాలి కదా అని చెప్పేసి వాడు పిలుస్తాడు ఏదో ఒక బార్కి, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మందు తాగుతూ నువ్వు సువార్త చేయగలుగుతావా? రమ్మంటాడు ఏదో ఒక సినిమాకి, థియేటర్లో కూర్చొని నువ్వు సువార్త చేయగలుగుతావా? అరే వాడు అలాగ ఉంటేనే స్నేహం చేయగలుగుతాడు నీతో. లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఒక 3 నెలలు వాడు వీడితో స్నేహం చేస్తే వీడు కూడా వాడిలాగా మారిపోతాడంట. అలాగ మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి.
దేవుని యొక్క జనాంగము మన బ్రతుకులు ప్రత్యేకించబడినవై ఉండాలి. మనం స్నేహం చేస్తే ఆత్మీయులతోటి సంఘముతో స్నేహం చేయాలి. మన స్నేహం వాక్య సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్య ఉండాలి. అందుకే ఆయన ఏమంటాడంటే సహవాసమందు, ఏ సహవాసం? అపోస్తుల సహవాసం, సంఘ సహవాసం, అందులో మీరు ఎడతెగకుండాలి. ఇదంతా వదిలేసి నేను లోకంతో స్నేహం చేస్తాను, లోకంతో సహవాసం చేస్తాను, లోకానుసారమైన వ్యక్తులతో నేను ఉంటాను అని చెప్పేసానంటే మన బ్రతుకులు నాశనం అయిపోతాయండి. నేను అందుకే పోయిన కొన్ని వారాల క్రితం మీ అందరికీ చెప్పాను, నాకు చాలా ప్రాణ స్నేహితుడు ఎన్నో సంవత్సరాలు కలిసి తిరిగాం. అలాంటి ఆ స్నేహితుడు ఇంట్లో వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు అనేటువంటి కబురు నాకు లభిస్తే నేను వెళ్ళడానికి భయపడ్డా. ఎందుకో చెప్పనా? నేను మరలా వెళ్ళిపోయి ఆ గత స్నేహపు జాబితా యొక్క ఆనవాళ్ళు నా జీవితంలో మరలా ప్రవేశిస్తే నేను ప్రభువుకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నా స్నేహితుడి యొక్క తండ్రి చనిపోయాడని చెప్పేసి నన్ను సమాచారం విన్నా కానీ నేను వెళ్లకుండా ఉన్నాను. కారణం నాది ఆ బ్రతుకు కాదు. ఆ లోకంలో నేను చనిపోయాను, వదిలేశాను, లోక స్నేహాలన్నింటినీ వదిలేశాను. ఇదిగో ప్రభువుతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. నాకు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా ప్రభువుకి చెప్పుకోవడానికి ఆయనే నా మంచి స్నేహితుడిగా భావించి ఆయనతో నేను సహవాసం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకొకరితో సహవాసం చేయాల్సిన అవసరం రావట్లేదు నాకు. మన ఆధ్యాత్మిక జీవిత స్థితిగతులు బాగుండాలి అనంటే, మన వాక్యానుసారమైన బ్రతుకులు ఎటువంటి లోపాలు రాకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా మనం అందరం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఈ లోకపు స్నేహాల నుండి మనం బయటికి రావాలి. కొంచెం కఠినంగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఈ లోకం ఇచ్చేటువంటి స్నేహాన్ని గనక మనం తీసుకున్నాము అనంటే ఈ లోకంతో మనం మిళితమైపోతాం, ఈ లోకంతో మనం కలిసిపోతాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అన్యులతో సహవాసం మనం చేయుటకు వీలు లేదు. వాళ్ళు ఇస్తారు, ఇదిగో నేను నిన్నింత ప్రేమిస్తాను, నీకోసం అది చేస్తాను, నీకోసం ఇది చేస్తాను, ఇదిగో నా స్నేహాన్ని తీసుకో నీకేస్తానని అంటారు. కానీ మనకు అక్కర్లేదని చెప్పాలి. ఎందుకంటే నీకన్నా కానీ ఉన్నతంగా నాతో సహవాసం చేసేవాడు మరొకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దానికి మించిన స్నేహం, గొప్పదైన స్నేహం మరొకటి మనకి లేదండి. మన జీవితాలలో మన స్నేహితుడు ప్రభు అయి ఉండాలి. మన జీవితాలలో మన సహవాసము అపోస్తులతో, సేవకులతో, సంఘముతో అయి ఉండాలి. లోకాల్లో నుండి మనం ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. అలాగున కాకుండా ఇటువైపున ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ మరలా ఆదివారం వచ్చి 2 గంటలు ప్రభుతో స్నేహం అని అంటే గెహజీ చేసిన మోసమే మనం చేస్తున్నామని అర్థం. ఆయన ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, అనగా ఆయనే గొప్పవాడు, ఆయనే నాకు అన్ని ఆధారం, ఆయన తప్ప ఇంకొక లేడని మాట్లాడుతూనే ఈ లోక సంబంధమైన వెండిని వస్త్రాలను ఆశించినట్లుగా మనం కూడా ఆయనే మా దేవుడు, ఆయనే మాకు స్నేహితుడు, ఆయనే మాకు గొప్పవాడు అని చెప్తూనే ఈ లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తే ఆయన మోసం చేసినట్లే. అర్థమవుతుంది అనుకుంటున్నాను వాక్యం మీ అందరికీ బాగా. ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఎలాగున్నాయి మన స్నేహాలు? వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యులు మనకి సహవాసాన్ని ఇవ్వడానికి, స్నేహాన్ని ఇవ్వడానికి ఆరాటపడతారు. కానీ ఏటి పరిస్థితుల్లో కూడా మనం ఆ సహవాసాన్ని తీసుకొనుటకు వీలు లేదు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. చాలక్క, ఎక్కడ కూడా మోసపోకుండా ఒక మాట వచ్చింది కదా, ఏంటండి ఈ సందర్భం అని చెప్పేసానంటే, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని సేవకుడు వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, సంఘములో చేర్చబడినటువంటి గుంపులో వాద్యములు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఒకరికి మధ్య అయ్యో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే విశ్వాసులకి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు, విశ్వాసులకి మధ్య తగాదాలు వస్తున్నప్పుడు, లేకపోతే విశ్వాసులకి మధ్య అసమాధానమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు, ఈ దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘం, ప్రభువుని నమ్ముకున్నటువంటి సంఘం, ప్రభువుని ఆశ్రయించిన సంఘం, ప్రభువుని అనుసరిస్తూ ఉన్న సంఘం వారి వాద్యములను తీర్చుటకు ఎవరిని ఆశ్రయించిందంట?
ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించింది. మాకు న్యాయం తీర్చండి, మాకు తీర్పు తీర్చండి అనని ఈ లోక సంబంధమైన వ్యక్తుల యొద్ద సలహాలు తీసుకొనుటకు సంఘము వెళ్ళింది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో బుద్ధి చెప్పేటువంటి ఒక్క నీతిమంతుడు కూడా లేడా? మిమ్మల్ని సరైన మార్గంలో నిలబెట్టేవాడు ఒక్కడు కూడా లేడా? మీ ఆధ్యాత్మిక జీవితములు కట్టగలిగినటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, వాక్య సంబంధమైన వాడు ఒక్కడు కూడా లేడా? సంఘంలో అందరూ పాపం చేసి చెడిపోయిన వాళ్ళే ఉన్నారా? లేరా? మీ కొరకు సేవకులు లేరా? మీ కొరకు పని చేసేవాళ్ళు లేరా? మీ కొరకు ప్రార్థించేవాళ్ళు లేరా? మీ కొరకు కనిపెట్టుకుని ప్రభువుని వేడుకునేవారు లేరా? మీకన్నా జ్ఞానవంతులు లేరా? సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వదిలిపెట్టి బుద్ధి లేని ఈ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి న్యాయము కొరకు, సలహాల కొరకు మీరు వెళ్తూ ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మీరు ఉన్నారో మీకు అర్థమవుతుందా అని సంఘాన్ని గద్దిస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అని అంటే అన్యుల దగ్గర సలహాలు తీసుకోవడం, అన్యుల దగ్గర న్యాయం కోసం నిలబడడం. వాక్య సంబంధమైన వాడు కానివాడు ఎలాగున న్యాయం తీర్చగలడండి? ఎలాగున తీర్పు తీర్చగలడు? ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి? ప్రభు మనకిచ్చిన ఘనత ఏంటి? మీరు ఈ లోకమునకు తీర్పు తీరుస్తారు, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. ఏదో ప్రభువు నమ్ముకొని మందిరానికి వచ్చి ఈ లోక సంబంధమైన వ్యక్తుల మధ్య వెర్రివారిగా మనం కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు మనకి తుదకు ఆఖరిలో మనకి ఇచ్చేటువంటి ఆధిక్యత, ఘనత ఏంటి అని అంటే ఈ లోకానికి తీర్పు తీర్చేటువంటి యొక్క శక్తిని, ఆధిక్యతను దేవుడు మనకిస్తా ఉన్నాడు. దేవదూతలకి తీర్పు తీర్చేటువంటి స్థాయిలో ఆ న్యాయస్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టి మన ద్వారా తీర్పు ఇవ్వాలని చెప్పేసి ప్రభు మన నుండి కోరుకుంటూ ఉంటే మనం గొడవలు పెట్టుకుంటూ, మనం తగాదులు పెట్టుకుంటూ, మనకి కలహాలు రేగినప్పుడు ప్రభువుని ఆశ్రయించక, సేవకులను ఆశ్రయించక, వారి దగ్గర నుండి సలహాలు తీసుకోక అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి సలహాలు తీసుకుని మనకున్న సమస్యలు చెప్పుకోవడం, ప్రభువుని మోసం చేయడం. న్యాయం తీర్చగలిగినటువంటి దేవుడు సంఘములో ఆత్మరూపి మన మధ్య సంచరిస్తూ ఉండగా ఆయనను కాదని, ఆయన ఇచ్చేటువంటి న్యాయాన్ని తృణీకరించి అన్యుల దగ్గరికి పోయాము అని అంటే ప్రభువుని మోసం చేస్తున్నట్టు కాదా అనండి? ఇదేదో అంటారు కదా, తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అనేది అంటారు. ఏదో ఒకళ్ళ ఇంట్లో మనం తిన్నాం, ఆ తినిన ఇంట్లోనే మనం ఏం చేస్తామంట, కక్కేస్తాం ఏదో అంటారు ఈ లోక సంబంధమైనటువంటి సామెతగా. మనం చేసేది కూడా అంతే ఉంటుంది. మన ప్రభు న్యాయవంతుడని తెలుసు, మన ప్రభువు నిజాన్ని నిజంగా మనకి ఒప్పింపజేస్తాడని తెలుసు, మన జీవితాలని సరిచేస్తాడని తెలుసు, మరలా మనలో ఐక్యతను చిగురింపజేస్తాడని తెలుసు. మనం ఆశ్రయించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మనకు న్యాయము తీరుస్తాడన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ మనకి న్యాయం కావాలి అని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్తామంటే అన్యుల దగ్గరికి వెళ్తాం. చాలా క్రైస్తవుల కుటుంబాలు ఎన్నో గొడవలు ఉంటాయి, చాలా క్రైస్తవుల కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉంటాయి, చాలా క్రైస్తవుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ చాలా తక్కువ సంఘాల్లో మాత్రం వారి కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర, స్నేహితుల మధ్య ఎలాంటి గొడవలైనా కావచ్చు, సేవకుని ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడం చాలా అరుదు. ఎవరిని ఆశ్రయిస్తారంటే పెద్ద మనుషులను పిలుద్దాం. ఈరోజు మా భార్య నన్ను అనకూడని మాట అనింది, సో పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ పెట్టాలి. వాళ్ళ అమ్మోళ్ళని పిలవాలి, వీళ్ళ అమ్మోళ్ళు రావాలి, వాళ్ళ బంధువులు రావాలి, వీళ్ళ బంధువులు రావాలి. వాడు ఒకటే చదువుతాడు, నీకేం చదువుతాడు? నచ్చితే కాపురం చేయ, లేకపోతే విడాకులు చెల్లిపో అంటాడు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదే. దేవుడి న్యాయం ఎలాంటిది అంటే నువ్వు భరించాలి. నువ్వు ప్రమాణం చేసావుగా, పెళ్లి రోజు కష్టమైనా, సమస్య అయినా, శ్రమ అయినా, వేదనైనా, వ్యాధి అయినా, బాధ అయినా చేసావు కదా, అది న్యాయం. దేవుడు ఏదైనా కానీ ఇదిగో నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి నీకు ఏదైనా సమస్య వస్తే నీకు అనుకూలంగా మాట్లాడు. లోపం నీలో ఉంటే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి లోపాన్ని వేలెత్తి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన సరిగ్గా న్యాయం తీరుస్తాడు. ఆయన ఇచ్చేటువంటి న్యాయంలో ఏమాత్రం కూడా అసలుకి పొరపాట్లనే ఉండవు. కానీ ఈ లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు ₹1 ఇస్తే నీ గురించి ఎక్కువగా మాట్లాడతాడు, నీకు అనుకూలంగా మాట్లాడతాడు. చాలామంది చేసేది ఇదేండి క్రైస్తవులు.
పంచాయతీలు పెట్టి గొడవలు పెట్టుకొని ఈ లోకంలో ఉన్న వారిని పెద్ద మనుషులని లేకపోతే ఇంకేయో వ్యక్తులని వాళ్ళని వీళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పి లేకపోతే వాళ్ళకి ఇదేదో అంటారు కదా, మందు పోపించో బిర్యానీలు పెట్టించో ఏదో వారికి అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అన్యులను ఆశ్రయించి లోకాన్ని ఆశ్రయించి వారిచ్చే సలహాలను వారి జీవితాల్లో కొనసాగించుచు ప్రభువిచ్చే న్యాయాన్ని వదిలి ప్రభుని మోసం చేసేటువంటి స్థితిలో ఉన్నాడు ఒక క్రైస్తవుడు. మన దేవుడు న్యాయవంతుడు. ఆ న్యాయవంతుడైన దేవుడు మనల్ని ఆ న్యాయస్థానంలో నిలబెట్టాలి, జడ్జిలుగా నిలబెట్టాలని దేవుడు కోరుకుంటా ఉంటే మనం మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఈ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి న్యాయం అడుగుతున్నాం. ఈ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి మనకున్న సమస్యలకు సలహాలు అడుగుతున్నాం. ఇదిగో మా మధ్య ఇలా జరిగిందండి, ఏం చేయమంటావు పెద్దమ్మ, లేకపోతే ఏం చేయమంటావు అక్క, లేకపోతే ఏం చేయమంటావు అన్న వాళ్ళు చెబుతారు. ఈ లోక సంబంధమైన వాళ్ళు చెబుతారు. పుట్టింటోళ్ళు అయితే అన్నీ నీకు అనుకూలంగా మాట్లాడతారు. నీ భర్తను అలాగను, మీ అత్తని ఎలాగను, మీ ఆడపడుచుని ఎలాగను ఇలాగ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధమైన వ్యక్తులు. కలపాలనేటువంటి ఉద్దేశాలు ఉండవు. ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి నీ లోక సంబంధమైన దగ్గర సలహాలు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇచ్చే సలహాలు ఎలాగ ఉంటాయి అని అంటే వాళ్ళు నిన్ను రోడ్డుకి లాగేటువంటి సలహాలే ఇస్తారు, కానీ ఆ పరిస్థితిని చక్కదిద్దేటువంటి సలహాలు చాలా వరకు ఇవ్వరు. ఎందుకంటే అవి లోకానుసారమైన వ్యక్తులు. మీకున్న సమస్యలను కూడా వారికి లాభంగా మార్చుకునేటువంటి ఆలోచనలో ఉండిపోయినటువంటి విధానం కలిగిన వ్యక్తులను మనం ఆశ్రయిస్తూ ఉన్నాం ఈరోజు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఎప్పుడు కూడా అన్యుల దగ్గర సలహాలు తీసుకోకండి. దేవుడిచ్చేటువంటి న్యాయానికి వారిచ్చేటువంటి తీర్పుకి చాలా వ్యత్యాసం ఉంది. అన్యుల దగ్గర సలహాలు తీసుకున్న కారణాన్ని బట్టి నష్టపోయినటువంటి వ్యక్తులు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఎప్పుడైతే క్రైస్తవంలోకి అన్యుల యొక్క ఆలోచనలు వస్తూ ఉన్నాయో అప్పుడు సంఘం నాశనం అవుతుంది. ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సమాజం ఇదే పరిస్థితిలో ఉంది. అన్యులకు ఒక న్యాయం ఉంది, పోరాటాలు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, రోడ్లకి విధానాలు ఉన్నాయి. అవన్నీ అన్యుల చేత ప్రేరేపించబడి మనం కూడా అలాగే చేద్దామని చెప్పేసి క్రైస్తవులు ఈరోజు పార్టీలు పెడుతున్నారు, రాజకీయాల వైపు వెళ్తున్నారు. మా ఓటు హక్కుని మా కోసం వినియోగించుకుంటాం అని చెప్పేసి లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? వారు అన్యుల మధ్య సలహాలు తీసుకుంటూ ఉన్నారు కనుక, వాక్యము లేని వ్యక్తుల దగ్గర సలహాలను తీసుకుంటున్నారు కనుక ఈరోజు సంఘంలోనికి కూడా ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. క్రైస్తవ్యం నాశనం అయిపోయేటువంటి స్థితిలో, దేవుని ఉగ్రతకు లోనయ్యేటువంటి స్థితిలో నడిపించబడుతుంది. మీకు అర్థం కావట్లేదు. ఇజ్రాయేలీలు, నేను చెప్పాను పోయిన వారం మీ అందరికీ చెప్పాను అనుకుంటా, ఇజ్రాయేలీలు 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పైసీలకు చేయడానికి గల కారణం ఏంటి? వారిలో ఏర్పరచబడిన మిశ్రిత జనాంగం వారిని ప్రేరేపించింది. ఎలాగా? ఇంకెంతకాలం అని చెప్పేసి మనం ఈ ఆకుకూరలు అయ్యి తింటామండి, మాంసం పెట్టడం మీ దేవుడు అనలేదా? మిశ్రమ జనాంగం వారి నుండి కదా వీళ్ళు ప్రేరేపించబడి ఎప్పుడు ఈ చవి చారం లేని తిండే మీద తినాలా, మాకు మాంసం కావాలి అని చెప్పేసి అనడానికి కారణం ఎవరు? మిశ్రిత జనాంగం. అయ్యో మోషే లేడు, దేవుడు మాట్లాడడం లేదు, ఆయన వెళ్ళిపోయి 40 దినములు పైసలకు అయిపోతూ ఉంది. ఇక మనకి దేవుడు అనేవాడు లేడు, ప్రభు యొక్క వాక్కును మనకు తెలియజేసేవాడు అనేవాడు ఎవడు లేడు. కనుక మనం ఏం చేద్దాం? బంగారానంతా కూడా పోతపోసి ఒక దూడని చేసుకుని దానికి యెహోవా అని పేరు పెట్టి ఆరాధిద్దాం. ఈ ఆలోచన అక్కడి నుండి వచ్చింది. చదవండి, లేఖనాలను బాగా పరిశీలించండి. మిశ్రిత జనాంగం. వారి దగ్గర నుండి ఇజ్రాయేలు ఎప్పుడైతే సలహాలు తీసుకున్నారో, వారి దగ్గర నుండి ఎప్పుడైతే ఇజ్రాయేలు ఆలోచన తీసుకున్నారో అప్పుడు ఏమైపోయిందంటే ఇజ్రాయేలీల పతనం స్టార్ట్ అయింది. ఒక్క రోజులోనే 24,000 మంది కోలడం ఏంటండి? 24,000 మంది చచ్చిపోయారంట. ఒకే ఒక్క కారణం, ఐగుప్తీయుల దగ్గర సలహాలు తీసుకోవడం, వాక్యం ఎరుగని ప్రజల దగ్గర సలహాలు తీసుకోవడం, వాక్యపు విధానం తెలియని వ్యక్తులను ఆశ్రయించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్న కారణాన్ని బట్టి పేరు పెట్టి పిలుచుకున్న జనాంగంలో 24,000 మంది ఆ రోజే కూలిపోతే ఎంత బాధ ఉంటుందండి దేవుడికి. మనందరి శ్రేయస్సు కొరకు, మన బాగు కొరకు తన సేవకుడైనటువంటి మోషేని దర్శించి తన వాక్కును వినిపించి మనము సుఖముగా బ్రతుకు నిమిత్తం ఆజ్ఞలను జారీ చేసి మన కొరకు పంపుతూ ఉంటే, ఆయన పేరుతో ఒక ఆకారాన్ని చేసుకొని ఆరాధిస్తూ ఉంటే ఇది ప్రభుని మోసం చేయడం కాదంటారా? దేవుని మోసం చేయడం కాదంటారా? అన్యుల సలహాలు తీసుకోవడం దేవుని మోసం చేయడం అండి.
దేవుణ్ణి మోసం చేయడం. న్యాయం తీర్చగలిగిన దేవుణ్ణి పక్కన పెట్టుకున్నా కూడా ఆయన్ని వదిలేసి, ప్రభా నువ్వు అలాగుండు, నీకేం జాతగా, ఇదిగో వీళ్ళతో మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆయన దగ్గరే కక్కినట్టు, నువ్వు ఆయన్నే మోసం చేసినట్టు. దైనందిన మన బ్రతుకుల్లో, వాక్యానుసారమైన మన జీవన విధానాల్లో ఏ సందర్భాల్లోనూ, ఏ పరిస్థితుల్లోనూ అన్యుల యొక్క సలహాలు తీసుకొనుటకు మీరు సిద్ధపడకండి. అది ఏ విషయమైనా, మీ వ్యక్తిగత జీవితాల విషయంలోనైనా సరే ప్రార్థించండి. మీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, మీకు ఇబ్బందులైనప్పుడు, మీరు ఎవరి చేతైనా బాధించబడినప్పుడు ప్రార్థన చేయండి. న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన్ని అడగండి, ప్రభువా నాకున్న సమస్య ఇదయ్యా, నాకున్న బాధ ఇదయ్యా, ఇదిగో వాళ్ళకి మధ్య నాకు గొడవలు అవుతున్నాయి, ఇలాగ నేను ఎలా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలి, దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. మీరు కనబరిచిన భక్తి జీవితాన్ని బట్టి రేపటి రోజున న్యాయం తీర్చే స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇది కాకుండా ప్రతి చిన్నదానికి ప్రభువుని పక్కన పెట్టేసి, ప్రభువుని వదిలేసి, మా సర్వస్వం ప్రభువే అనేటువంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోయి వారు ఇచ్చే సలహాలు మనం తీసుకుంటే, గెహజీ వెళ్ళిపోయి నయమాను దగ్గర ఆ వెండిని వస్త్రాలని తీసుకున్న వారి కిందే లెక్క. గెహజీ వల్ల ప్రభువుని మనం మోసం చేసిన వారి కిందే లెక్క. ప్రేమైన దేవుని యొక్క సంఘమా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యుల దగ్గర సలహాలు తీసుకోకూడదు. ఒకవేళ అలాగూ తీసుకుంటే, గెహజీ ఎలాగైతే వెండిని వస్త్రాలను తీసుకొని ప్రభువుని మోసం చేసాడో, అలాగను మనం మోసం చేసిన వారు అవుతాం. కనుక మన జీవితాల్లో ఏ సలహాలైనా సేవకులతో పంచుకోండి, ఏ సమస్యలైనా సేవకులతో, సంఘంతో పంచుకోండి. అందుకే దేవుడు సహవాసాన్ని అనేది ఏర్పాటు చేశాడు. వాక్య జ్ఞానంతో కొంతమందిని మన సంఘాల్లో నింపాడు దేవుడు. వారు మనకన్నా కానీ బేదలైన వారు ఉండొచ్చు, మనకన్నా కానీ తక్కువ వారు అయి ఉండొచ్చు, తక్కువ కులమై ఉండొచ్చు, లేకపోతే తక్కువ విధానం కలిగిన వారు అయి ఉండొచ్చు. కానీ వారిలో పనిచేస్తున్న వాక్యం ఉన్నతమైనది, ఉత్తమమైనది. వారు ప్రార్థించి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని మీకు శ్రేష్టమైన సూచనలు, సలహాలు వాళ్ళు ఇవ్వగలుగుతారు. కనుక మన సలహాలు ఏదైనా సరే అన్యుల దగ్గర నుండి తీసుకోకూడదు. సంఘము ఎదుట, సేవకుని ఎదుట, ప్రభు ఎదుట మనం సలహాలు తీసుకున్నట్టుకు మాత్రమే మనము ఇష్టపడాలి. మూడవదిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదవండి ఒకసారి. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఒక్కసారి వాక్యం వింటున్న వారందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? మీ హస్తాలను చూపగలుగుతారా? వాక్యం వింటూ ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారు? ఎందుకంటే నేను మీట్ని అబ్జర్వ్ చేయట్లేదు, నేను రెఫరెన్స్లో ఉన్నాను. సో అందుకని ఒక అవగాహన కోసం, రైట్. వింటూ ఉన్న వారిని బట్టి ప్రభుకి మహిమ. జాగ్రత్తగా గమనించండి. మరొక విషయాన్ని మనం తీసుకోకూడదు, దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఇక్కడ యెహోషువకి ఒక సమస్య ఎదురైంది. ఏంటి అని అంటే, ఇజ్రాయిల్ వెళ్ళిపోయి హాయి అనేటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. హాయి అనేటువంటి ప్రాంతం చాలా చిన్న ప్రాంతం, అది చాలా స్వల్పమైనటువంటి సైనిక బలంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అంటే లక్షల మంది సైనికులు ఏం అక్కర్లేదు, కొన్ని వందల మంది సైనికులతోటి వెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని, చాలా చిన్నది, చాలా చిన్న ప్రాంతం అది. కానీ వీళ్ళందరూ ఇజ్రాయిల్లో కొంతమంది వెళ్ళిపోయి హాయి ప్రాంతం మీద యుద్ధం చేయడానికి వెళ్ళిపోయినప్పుడు, హాయి ప్రాంతంలో వాళ్ళు ఇజ్రాయిల్ని చంపేశారు. ఇజ్రాయిల్ కన్నా కానీ వాళ్ళు బలహీనులు, ఇజ్రాయిల్ కన్నా కానీ సైనిక బలం తక్కువ ఉన్నవారు, ఇజ్రాయిల్ కన్నా కానీ ఆయుధ సామాగ్రిది కొరత కలిగిన వారు. అలాంటి వాళ్ళు ఇజ్రాయిల్ని సంహరించేశారు. ఎన్నిసార్లు పోతున్నా కానీ యుద్ధంలో హాయిపురాన్ని వీళ్ళు గెలవలేకపోతూ ఉన్నారు. ఇజ్రాయిల్లో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ బాధ యెహోషువకు కలుగుతుంది. కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, హాయిపురాన్ని మేము గెలవలేకపోతున్నాం ఏంటి? చాలా చిన్న ప్రాంతం కదా అది. మనలోనేమో యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి సైనికులు ఉన్నారు, బలమైన ఆయుధాలు కలిగినటువంటి సైనిక దళాలు ఉన్నాయి. అలాంటిది హాయిపురాన్ని గెలవలేకపోవడం ఏంటయ్యా? నువ్వు పేరు పెట్టి పిలుచుకున్న, ఏర్పరచుకున్నటువంటి నీ జనాంగం చనిపోతూ ఉన్నారు అని చెప్పేసి బాధపడి ముఖాన్ని నేల వైపు మోపుకొని
ఏడుస్తూ ఉంటుంటే ప్రభు దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఏంటా పాపం? నేను వారితో నిబంధనను నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామానులో దానిని దాచుకొని ఉన్నారు. అందుకే ఇజ్రాయేలు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవడో ఒకడు మోసం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల్లో. ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడు? మొదట తన సైనికులని, తన ప్రాంతం వారిని, తన స్వజనులను మోసం చేస్తూ ఉన్నారు. తర్వాత వారందరినీ నడిపిస్తూ ఉన్నటువంటి నాయకుడైన యెహోషువని మోసం చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి వారిని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు. ఎలాగునానంటే, శపితమైన దానిలో నుండి కొంత సంపదను తీసుకొని ఆకాను అనేటువంటి వ్యక్తి దాచుకున్న కారణాన్ని బట్టి ఇజ్రాయేలులు హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. కారణం, ఆకాను అనేటువంటి వాడు అన్యుల సంపదను తీసుకుని ప్రభువుని మోసం చేశాడు. నాకేం తెలీదు, ఎవ్వరు నన్ను చూడట్లేదు అని అనుకున్నాడు. ఎస్, నిజమే, ఎవ్వరు చూడలేదు. యెహోషువ చూడలేదు, తన తోటి ఇజ్రాయేలు చూడలేదు, సైనికులు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. ఇతనేమనుకున్నాడంటే, నన్ను చూచేవాడు ఎవడు లేడని అనుకుంటా ఉన్నాడు. కానీ మనందరికి తెలీదా వాక్యం? నిన్ను చూచువాడు ఒకడున్నాడు, నిన్ను ఒక కంట కనిపెట్టువాడు ఒకడు ఉన్నాడు, నీ జీవిత పరిస్థితులన్నిటినీ కూడా అంచనా వేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నువ్వు రహస్యమందు నీ జీవితాన్ని గమనించగలిగిన వాడు, నీ హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. అతన్ని నువ్వు మోసం చేయలేవు కదా. కానీ అతన్ని కూడా మోసం చేయడానికి ఇజ్రాయేలీల్లో ఒకడు, ఆకాను అనేవాడు సిద్ధపడ్డాడు. దేవుడేం చూస్తాడులే, దేవుడేం గమనిస్తాడులే, నేను తీసుకున్న దానికి ఎవరికి కనపడతాలని ఎవ్వరికి తెలియకుండా శపితమైన దానిలో నుండి కొంత సొమ్మును తీసుకుని ఏం చేశాడు అని అంటే, దాచుకున్న కారణాన్ని బట్టి అనేకులు ఇజ్రాయేలు హతమైపోయారు. కారణం, ఆకాను అనేవాడు తన స్వజనులను మోసం చేశాడు. అన్నిటికీ మించి దేవుణ్ణే మోసం చేశాడు. దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా, శపితమైన దానిలో నుండి మీరు దేనిని తీసుకోవడానికి వీల్లేదు అని. ఎందుకనంటే అది అన్యుల సంపద. మంది కాదు, అది మంది కాదు, మన కష్టం కాదు, మన కష్టార్జితం కాదు, మనకు అక్కర్లేదు అది. మీరు కోరుకుంటే దానికి మించిన సంపదను, మించిన ఐశ్వర్యాన్ని నేను మీకు ఇవ్వగలుగుతాను. నేను ఆ మాటలన్నిటిని కూడా మరిచి డబ్బు కనపడిన వెంటనే, సంపద కనపడిన వెంటనే అన్యుల సంపదను ఆకాను తీసుకున్న కారణాన్ని బట్టి అనేకులలో ఇజ్రాయేలు హతమైపోయారంట. సమస్య ఏంటి అనంటే, గెహజీ ఎలాగైతే నయమాను దగ్గర నుండి వెండిని సొమ్మును తీసుకున్నాడు, అలాగే ఆకాను అనేవాడు కూడా అన్యుల దగ్గర సంపదను తీసుకున్నాడు. వీళ్ళిద్దరు చేసింది ఒకటే, ప్రభువుని మోసం చేయడం. ప్రభువుని మోసం చేసిన దానిని బట్టే అనేకులు ఇజ్రాయేలు హతమైపోయారంట. ఆయన అంటా ఉన్నాడు, వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడే ఉండని డిక్లేర్ చేసి చెప్పాడు దేవుడు వారితో. నన్ను మోసం చేసేవాళ్ళు ఉంటే నేను హెల్ప్ చేయనయ్యా, మీకు నన్ను అవమానించేవాడు ఉంటే నేను హెల్ప్ చేయను. ఎలా చేస్తాడండి దేవుడు? బానిస బ్రతుకుల్లో నుండి విడిపించి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, పరలోకంలో దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని సైతం కురిపించి, బండ నుండి మధురమైన జలాలను ప్రవహింపజేసి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కావెలుగా ఉండి ఎడారుల్లో అరణ్యాల్లో పోషించినటువంటి దేవుణ్ణి కూడా కాదనుకొని, ఆయన చేసే అద్భుతాలను కూడా నిర్లక్ష్యం చేసి, ఈ లోక సంబంధమైనటువంటి అన్యుల సంపద మీద దృష్టి నిలిపితే ఎందుకు చేయాలండి ప్రభు మనకి సహాయం? ఇది ప్రభుని మోసం చేస్తున్నట్టు కాదా? ప్రభుని ఏమారుస్తున్నట్లు కాదా? ఆకాను అదే అనుకున్నాడు. ప్రభువునే మోసం చేసేటువంటి స్థాయిలో, ప్రభువునే మోసం చేసేటువంటి స్థితిలో ఆకాను నిలబడ్డాడు. ఇజ్రాయేలు హతమైపోయారు. దేవుడు డైరెక్ట్గా చెప్పేశాడు, నేను మీకు తోడై ఉంటాను. ఎందుకంటే నన్ను మోసం చేస్తున్నారయ్యా, నన్ను మోసం చేస్తున్నారు, నాకు బాధను కలుగజేస్తూ ఉన్నారు. ఎంత నేను మీకోసం చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ అన్యుల దగ్గర దొరికేటువంటి సంపద దగ్గర మీరు చేతులు చాచుతారా? ఎంత దేవునికి బాధను కలిగించేటువంటి విషయం అండి, ఎంత దేవునికి బాధను కలిగించేటువంటి విషయం. దేవుని యొక్క సంఘము ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనం అన్యుల సంపదను తీసుకొనుటకు వీలు లేదు.
వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ముతో, వాళ్ళు ఇచ్చేటువంటి బంగారంతో, వాళ్ళు ఇచ్చేటువంటి వెండితో మనకు అక్కర్లేదు, అవసరం లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఒక మాట చాలా క్లియర్గా చెబుతానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క శక్తిని తృణీకరించి మనం అన్యుల దగ్గర మనం ఏది తీసుకున్నా అది ప్రభువును మనం మోసం చేసినట్లే. ఒకవేళ వారి దగ్గర మనం సంపదను తీసుకుంటే దేవుని యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేసిన వాళ్ళం అవుతాం. ఇదంతా సమస్య కాదండి, మనం దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళం అవుతాం. ప్రభు ఎవడా మనల్ని అడిగితే? ఈ రోజుకి ఊహించిన దానికన్నా కానీ అప్పుల మధ్య, సమస్యల మధ్య కుటుంబాలు పోషించబడుతున్నాయి, సేవ పరిచర్యలు జరుగుతున్నాయి అని అంటే ప్రభు యొక్క కృపండి. ప్రభు ఏర్పరుచుకున్నాడు కొంతమందిని. మేము ఊహించిన దానికన్నా కానీ ఉన్నతంగా ప్రభు తన పనిని జరిగించుకుంటున్నాడు. మేము ఆయన మీదే ఆధారపడ్డాం. ఎప్పుడు కూడా అన్యుల దగ్గర మేము దానిని ఆశ్రయించలేదే, అన్యుల దగ్గర మేము దానిని కోరుకోలేదే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అన్యుల దగ్గర నుండి మనం ఏ సొమ్మును తీసుకున్నా మనము ప్రభువుని మోసం చేసిన వారం అవుతాం. నేను ప్రభువుని మోసం చేయాలనుకోవట్లేదు. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, మన దైనందిన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో మనము వెల కోసం, సొమ్ము కోసం అన్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అప్పుడు అలా ఆశ్రయించినప్పుడు ఏమవుద్దు చెప్పనా? మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టేశాడా? మీ దేవుడు సహాయం చేయలేకపోతుంటే 24 గంటలు మీరు ప్రార్థన చేస్తారు కండి, ఏం చేయరా దేవుడు? వస్తాయి అలాంటి మాటలు. మన సమస్యలను బట్టి మనం వెళ్ళిపోయి ప్రభువుని వారి ముందు అవమానపరిచినటువంటి స్థితిలో మనం ఉంటాం. దీని అర్థం మనం ప్రభుని మోసం చేస్తున్నామని. ప్రభు శక్తిహీనుడు కాదు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మంది పైచీలకు జనసమూహాలకి పంచిన వాక్యం మనందరికీ జ్ఞాపకం లేదా? వేద విధవరాలతో సేవకుని పోషించిన విధానం మనకి జ్ఞాపకం లేదా? అసలు ఏవీ లేని చోట ఈవులను అనుగ్రహించినటువంటి విధానం వాక్యంలో మనం గమనించలేదా? మరి ఇంత గుర్తెరిగి కూడా అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి చేజాపాల్సిన పరిస్థితి ఏముందండి మనకి? వారి దానికోసం మనం ఎందుకు ఆరాటపడతాం? వారి సహాయం కోసం మనం ఎందుకు ఎదురు చూస్తాం? చెబుతుంది దేవుని యొక్క వాక్యం, అన్యుల సంపదను మనం తీసుకుంటే ప్రభువును మనం మోసం చేసినట్టే లెక్క. ఈ వాక్యాన్ని ఎవడు పాటిస్తాడో చెప్పనా? విశ్వాసంలో స్థిరత్వం కలిగిన వాడు మాత్రం ఈ వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చగలుగుతాడు. అలాగున కాకుండా అన్యుల మీద ఆధారపడి బ్రతికేవాడు వాక్యాన్ని మీరు బ్రతికేవాడని అర్థం, దేవుణ్ణి మోసం చేసి బ్రతికేవాడని అర్థం. ఈ తెగింపు, ఈ ఛాలెంజింగ్ లైఫ్ కేవలం నిజమైన క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. ఏ మాత్రం కూడా అన్యుల మీద ఆధారపడకుండా ప్రభువు మీదే ఆధారపడి బ్రతికేటువంటి బ్రతుకు ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. ఆ తెగింపు ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. చేర్చబడిన మీలో నిజంగా మీరు క్రైస్తవులైతే ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అన్యుల యొక్క సంపద మీద దృష్టి నిలపకండి. ఒకవేళ మీరు అలాగున నిలిపితే దేవుని వాక్యం చెబుతూ ఉంది, మనం ప్రభుని మోసం చేసామని అర్థం. ప్రభుని తృణీకరించామని అర్థం. ప్రభుని శక్తిహీనుని చేసామని అర్థం. దేవుని యొక్క జనాంగము, ప్రభు యొక్క ఆవేదన మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క వేదన మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా మన జీవితాలలో అన్యులకి సంబంధించి ఏది మనం తీసుకోవడానికి వీల్లేదు. 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడేది దినాన. వారి సహవాసాన్ని, స్నేహాన్ని మనం తీసుకోకూడదు. వారిచ్చేటువంటి సలహాలను మనం తీసుకోకూడదు. వారిచ్చేటువంటి సంపదను కూడా మనం తీసుకొనడానికి వీలు లేదు. ఒకవేళ అలాగున తీసుకుంటే గెహజీ ఎలాగైతే యెహోవా జీవముతోడు, యెహోవానే గొప్పవాడు, యెహోవానే నాకు సమస్తము అని చెప్పి నయమాను దగ్గర చేతులు చాపిన గెహజీ వంటి వారం అవుతాం. ఎలాగైతే ఎవరు చూడట్లేదు అనేటువంటి భరోసాతో ఉండి ప్రభువుని మోసం చేసాడో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారం మనం అవుతాం. మనం కూడా మహా మోసగాళ్ళ జాబితాలో మనం నిలబడగలుగుతాం. ఈరోజు మనందరికీ గెహజీ అంటే కోపం. గెహజీ నుంచి ఇదిగో మనం ఇలాగ బ్రతకూడదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈరోజు వాక్యం బోధిస్తూ ఉంది, గెహజీ చేసిన తప్పే చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. అన్యులు ఇచ్చేటువంటి స్నేహాన్ని కోరుకొని, అన్యులు ఇచ్చేటువంటి సలహాలను ఆశ్రయించి, అన్యుల యొక్క సంపద మీద దృష్టి నిలిపి చాలామంది క్రైస్తవులు ప్రభుని మోసం చేస్తూ ఉన్నారు. గెహజీ తీసుకొని మోసం చేశాడు. చాలామంది క్రైస్తవులు అన్యుల దగ్గర స్నేహాన్ని, సంపదని, అన్యుల దగ్గర అలాగని సహవాసాన్ని తీసుకొని ప్రభుని మోసం చేసేటువంటి స్థితిలో ఉన్నారు.
ఈరోజు మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం, గెహజీ గురించి. గెహజీ చేసిన తప్పు మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. తీసుకుని మోసం చేశాడు. దేవుని చిత్తమైతే శుక్రవారం రోజున మనం మాట్లాడుకుందాం. ఈ వాక్యం యొక్క పూర్తి వివరణలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. గెహజీ అయితే తీసుకొని తప్పు చేశాడు, ఇంకొంతమంది ఇచ్చి కూడా తప్పు చేశారు. వాళ్ళ గురించి దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం రోజున మీట్లో మనం అందరం కూడా వినడానికి ఇష్టపడతాం. అయితే ఈ దినాన మనం నేర్చుకుందాం, అన్యులకు సంబంధించింది ఏది కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. అది కష్టమైన, శ్రమైనా, ఏ ఇబ్బంది అయినా సరే ప్రభు మీద మాత్రమే ఆధారపడదాం, ప్రభువునే ఆశ్రయిద్దాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రభుతోనే స్నేహం చేద్దాం, ప్రభు ఇచ్చిన దానితోనే తృప్తి పడదాం, ప్రభుని ఘనపరుద్దాం. అలా కాకుండా బ్రతికితే నువ్వు కూడా గెహజీలాగా ప్రభుని మోసం చేసిన వాడు అవుతావు. మహామోసగాల్లో జాబితాలో నువ్వు జాయిన్ అవుతావు. ఆ స్థితి మనకు ఉండకుండా ఒక ఉన్నతమైన భక్తి, వైరాగ్యం కలిగినటువంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి యొక్క వాక్యమును బట్టి ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తారా?